అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్టు 24, 2024 శనివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిథి పంచమి ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. సంస్కృత వారం భృగువాసరః. నక్షత్రం అశ్విని సాయంత్రం 6 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి భరణి. యోగం గండ ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు, కరణం తైతుల ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు, గరజి సాయంత్రం 6 గంటల 42 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుండి 3 గంటల 25 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 4 నిమిషాల నుండి 7 గంటల 38 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 26 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికొస్తే, శ్రావణ మాసం శనివారము. తిథి పంచమి ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు ఉన్నదండి. పంచమి తిథి చాలా మంచి తిథి. తదుపరి షష్ఠి. షష్ఠి అంత అనుకూలమైన తిథి కాదండి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు: బలరామ జయంతి, శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇంట బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృషభ రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభబాటలో నడుస్తాయి. మిథున రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉన్నది. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. సింహరాశి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డ ఫలితం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. కన్యా రాశి. దైవసేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. తులారాశి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ధనస్సు రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ధనపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మకర రాశి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుంభరాశి. ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మీనరాశి, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు.